Hello dear students, welcome to Accounts in Telugu by Professor Devika Bhatnagar. Higher purchase system మీకు last class లో introduction ఇచ్చాను. And journal entries in the books of purchaser. ఒక 6 journal entries నేర్పించాను. గుర్తున్నాయా? గుర్తుంటేనే రండి ఈ క్లాస్కి, లేకపోతే మళ్ళీ రిఫర్ చేసి రండి, ఎందుకంటే వేస్ట్ వచ్చి. 6 జర్నల్ ఎంట్రీస్ ఒకసారి రీక్యాప్ ఇస్తాను. ఏంటా జర్నల్ ఎంట్రీస్? ఒకటి పర్చేసింగ్ ఆఫ్ అన్ అసెట్ పర్చేసినప్పుడు అసెట్ అకౌంట్ అటాచ్ టు అది మిషనరీ కానీ ఏదో అసెట్ కొంటే కనుక ఆ అకౌంట్ అటాచ్ టు హయ్యర్ వెండర్ అకౌంట్, ఎవరి దగ్గర నుంచి కొంటున్నామో ఆయన పేరు రాస్తాము. సెకండ్ ఎంట్రీ ఏంటి? డౌన్ పేమెంట్. డౌన్ పేమెంట్ ఎవరికి ఇస్తామో? హయ్యర్ వెండర్కి, కాబట్టి హయ్యర్ వెండర్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్. మూడో ఎంట్రీ ఏంటి? ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ డ్యూ కాబట్టి ఇంట్రెస్ట్ అకౌంట్ అటాచ్ టు హయ్యర్ వెండర్ అకౌంట్. నాలుగవ ఎంట్రీ మేకింగ్ ద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, హయ్యర్ వెండర్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్. ఐదవ ఎంట్రీ డెప్రిజియేషన్ ప్రొవైడ్ చేయాలి. డెప్రిజియేషన్ ప్రొవైడ్ చేయడానికి ఎంట్రీ ఏంటి? డెప్రిజియేషన్ అకౌంట్ అటాచ్ టు మెషినరీ అకౌంట్. ఆరవ ఎంట్రీ డెప్రిజియేషన్ ఇంట్రెస్ట్ రెండు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ పంపించాలి. ఎక్కడ పంపిస్తాం? డెబిట్ సైడ్ పంపిస్తాం, కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అటాచ్ టు ఇంట్రెస్ట్ టు డెప్రిజియేషన్. ఈ 6 ఎంట్రీలు గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈరోజు ఒక ప్రాబ్లం చేద్దాము. చాలా ఈజీగా మెల్లగా అర్థం చేయిస్తాను. ఈ ప్రాబ్లం అర్థమైందంటే ఇంకా ఫ్యూచర్ చాలా ఈజీగా ఉంటుంది. బేసిక్ ప్రాబ్లం కాబట్టి కొంచెం ఫోకస్ చేయండి. ప్రాబ్లం మొత్తం మీకు షార్ట్గా అర్థం అవడానికి ఇక్కడ రాసేసాను. ఏమంటున్నాడో ప్రాబ్లంలో, మేక్ జర్నల్ ఎంట్రీస్ అండ్ లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ రామ్ అండ్ కంపెనీ. రామ్ అండ్ కంపెనీ పుస్తకాలలో జర్నల్ ఎంట్రీస్, లెడ్జర్ అకౌంట్స్ రెండు రాయమంటున్నాడు. ఏమి ఇచ్చాడు ఇన్ఫర్మేషన్? ఇక్కడ పర్చేజర్ రామ్ అండ్ కంపెనీ అంట, అంటే పర్చేజర్ పుస్తకాల్లో రాయమని చెప్తున్నాడు. పర్చేజర్ రామ్ అండ్ కంపెనీ. సెల్లర్ ఎవరు? శ్యామ్ అండ్ కంపెనీ, అంటే ఇతను వెండరు. ఏం కొన్నాడు? అసెట్. ఏం అసెట్ కొన్నాడు? మెషిన్ కొన్నాడు, ఒక మెషిన్. ఓకే. డేట్ ఆఫ్ పర్చేజ్ ఎప్పుడు కొన్నాడు? 1st January 2020 కొన్నాడు. కాస్ట్ ఎంత? క్యాష్ ప్రైస్ 12,894. ఇంత అమౌంట్కి అతను మెషిన్ని కొన్నాడు. ఎంత? 12,894. ఓకేనా? అయితే ఇక్కడ పేమెంట్ ఎట్లా ఉంటుంది అంటే కనుక, డౌన్ పేమెంట్ 2,000, ఇమీడియట్గా నువ్వు 2,000 ఇయ్యి. తర్వాత బ్యాలెన్స్, మిగిలిన బ్యాలెన్స్ 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్. ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత? 4,000 ఈచ్. 4,000 ఈచ్ ఇన్స్టాల్మెంట్. ఓకేనా? ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 5% అన్నాడు. డెప్రిజియేషన్ 20% ఆన్ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. గుర్తుందా రిటర్న్ డౌన్ వాల్యూ? డెప్రిజియేషన్ మనకు జనరల్గా ఈ హయ్యర్ పర్చేజ్ కానీ ఇన్స్టాల్మెంట్ పర్చేజ్ కానీ రెండే మెథడ్స్ ఇస్తాడు. ఒకటి స్ట్రైట్ లైన్ మెథడ్, ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అంటాం కదా దాన్నే, అది. లేకపోతే రెండవది రిటర్న్ డౌన్ వాల్యూ లేదా డిమినిషింగ్ వాల్యూ అంటాం కదా, తగ్గుతున్న నిల్వ పద్ధతి అంటాం ఇంకా తెలుగులో ప్యూర్గా చెప్పాలంటే. ఓకే. రిటర్న్ డౌన్ ఆర్ డిమినిషింగ్ వాల్యూ మెథడ్, రెండిట్లో ఏదో ఒకటి ఇస్తాడు. మనకి ఇక్కడ ఏమన్నాడు? రిటర్న్ డౌన్ వాల్యూ అంటే సెకండ్ మెథడ్ అనమాట. ప్రాబ్లం అర్థమైంది. అతను కొన్నాడు, ఎంత మెషిన్ ఎవరి నుంచి కొన్నాడు అర్థమైంది. ఎంత పేమెంట్ చేయాలి అంటే డౌన్ పేమెంట్ 2,000 ఇచ్చాడు. తర్వాత మిగిలిన 3 ఇన్స్టాల్మెంట్స్లో 4,000 చొప్పున 3 ఇన్స్టాల్మెంట్స్ ఇవ్వాలి. ఇంకా ఇంట్రెస్ట్ అంటే 5% అన్నాడు. ఈ డెప్రిజియేషన్ 20% రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. మొత్తం ప్రాబ్లం అర్థమైంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే, ఇప్పుడే ఇంగ్లీష్లో చేశాను కాబట్టి అట్లాగే ఉంచేసాను. దేవికాస్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అకాడమీలో వర్కౌట్ చేశాను. సరే, ఏం చేద్దామంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇంట్రెస్ట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే కనుక ఈ టేబుల్ ఒకటి గుర్తుపెట్టుకోండి. వెరీ ఈజీ అండి, ఏం లేదు. ఇప్పుడు ఫస్ట్ ఏంటి? మనం మెషిన్ ప్రైస్ తీసుకున్నాము. డౌన్ పేమెంట్ ఎంతో కొంత చేసాం కదా, మైనస్ డౌన్ పేమెంట్ ఎంత? 2,000. ఆ డౌన్ పేమెంట్ తీసివేసాక ఎంత వచ్చింది? 10,894. దీని మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాము. ఫస్ట్ ఇయర్ ఎంత వచ్చింది? 545 వచ్చింది. ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ పే చేయాలి కదా, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. ఎవ్రీ ఇన్స్టాల్మెంట్ ఎంత? 4,000. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేయడానికి 4,000 మైనస్ 545. 4,000 నువ్వు పే చేయకు, ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఇంట్రెస్ట్ పే చేస్తున్నావు కదా, దాన్ని మైనస్ చేసుకుని చెయ్యి. అర్థమవుతుందా? సో 4,000 మైనస్ 545 ఎంత వచ్చింది? 3,455. ఇది కూడా డిడక్ట్ చేశాక మనకి ఇంత వచ్చింది, 7,439. దీని మీద 5% కట్టు, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్. దీని మీద 5% కడితే ఎంత వచ్చింది? 372. ఇది సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్. మళ్ళీ సెకండ్ ఇయర్ కూడా ఇన్స్టాల్మెంట్ పే చేయాలి కదా. ఇప్పుడు సెకండ్ ఇయర్ ఇన్స్టాల్మెంట్ కూడా 4,000 మైనస్ 375. ఆల్రెడీ 375 చేస్తున్నావు కదా సెకండ్ ఇయర్ కూడా ఇంట్రెస్ట్, దాన్ని మైనస్ చేసి చెయ్యి. 4,000 మైనస్ 372 ఎంత వచ్చింది? 3,628. ఇది కూడా మైనస్ చేస్తే మనకు 3,811 వచ్చింది.
ఇక లాస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేయాలి. గుర్తుపెట్టుకుని కొంచెం సీరియస్గా వినండి. ఇక్కడ లాస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడైనా మనం 5% దీని మీద క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. డిఫరెన్స్ బిట్వీన్ ద లాస్ట్ ఇన్స్టాల్మెంట్ అండ్ ఈ అమౌంట్, ఆ డిఫరెన్సే మనకి ఇంట్రెస్ట్. ఇక్కడ చేశాను చూడండి. లాస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎంత 4,000 మైనస్ 3,811, ఈ డిఫరెన్సే 189 అనేది మనకి ఇంట్రెస్ట్. అది డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు, కావాలని మీరు చేసుకుని చూడండి. 3,811 ఇంటూ 5% చేయండి, ఆల్మోస్ట్ ఇంతనే వస్తుంది. కాకపోతే దాన్ని అడ్జస్ట్ చేసి నియరెస్ట్ రూపీకి తగ్గించడం, నియరెస్ట్ రూపీకి అడ్జస్ట్ చేయడం కోసం మనము డిఫరెన్స్ తీసుకుంటున్నాం అంతే. అర్థమైందా? ఇప్పుడు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తాము మనము? డెప్రిసియేషన్ క్యాలిక్యులేషన్. డెప్రిసియేషన్ తెలుసు కదా, డెప్రిసియేషన్ చాప్టర్ చేసినాం ఎప్పుడు, దాని ప్రకారమే ఫస్ట్ మనం అసెట్ వాల్యూ తీసుకున్నాము మైనస్ డెప్రిసియేషన్. ఫర్ ద ఫస్ట్ ఇయర్ ఎంత 20% కదా, 20% దీని మీద కట్టాము. కడితే 2,579 వచ్చింది. ఇది తీసివేయగా వచ్చిన దాని మీద సెకండ్ ఇయర్ డెప్రిసియేషన్, ఎందుకంటే రిటర్న్ డౌన్ వాల్యూ కదా. అదే ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ అయింటే ఇది 20% అంటే 2,579 వచ్చిందని 2,579 సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కూడా అంతనే రాసేవాళ్ళం. కానీ ఇక్కడ అట్లా కాదు, ఎందుకంటే ఇది తగ్గుతున్న నిల్వ పద్ధతి, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్, డిమినిషింగ్ వాల్యూ మెథడ్ కాబట్టి ఫస్ట్ ఇయర్ డెప్రిసియేషన్ తీసేస్తే ఇంత వచ్చింది. దీని మీద 20% కడితే మనకి సెకండ్ ఇయర్ డెప్రిసియేషన్ 2,063 వచ్చింది. ఈ 2,063 కూడా తీసేయండి, తీసేసినాక 8,252 వచ్చింది. దీని మీద మళ్ళీ 20% కడితే అప్పుడు థర్డ్ ఇయర్ వచ్చింది. అట్లా మనకి డెప్రిసియేషన్ ఫస్ట్ ఇయర్లో 2,579, సెకండ్ ఇయర్లో 2,063, థర్డ్ ఇయర్లో 1,650 వచ్చింది. క్లియరే కదా? ఈ రెండు క్యాలిక్యులేషన్స్ క్లియర్ అయితే జనరల్ ఎంట్రీస్కి వెళ్ళిపోదాం. జనరల్ ఎంట్రీస్ ఇప్పుడే చెప్పాను, 6 జనరల్ ఎంట్రీస్. అన్ని జనరల్ ఎంట్రీస్ అన్ని కలిపి 3 ఇయర్స్కి ఇట్లా చేసేసాను నేను. ఏం రాశాను ఇక్కడ? జనరల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ రామ్ అండ్ కంపెనీ అంటే పర్చేజర్, డేట్, పర్టికులర్స్ 2020, 2021, 2022 వరుసగా ఇట్లా వేసేసాను. జనరల్ ఎంట్రీస్కి ఏదో ఆ అమౌంట్స్ మాత్రమే రాసుకుంటే సరిపోతుంది. లేకపోతే ఇది రాసి మళ్ళీ దీని కింద మళ్ళీ ఇట్లా రాసి 2021 మళ్ళీ దాని కింద పెద్ద టైం అంతా వేస్ట్, ఎనర్జీ వేస్ట్, ప్లేస్ అసలే లేదు. కాబట్టి ఒకటే సార్ రాసేస్తాను ఇట్లా. జనరల్ ఎంట్రీస్ 6 కదా, ఫస్ట్ ఇయర్ జనరల్ ఎంట్రీస్కి వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఏంటి జనరల్ ఎంట్రీ? పర్చేసింగ్ ద మెషినరీ. పర్చేసింగ్ ద మెషినరీ అంటే ఎప్పుడు పర్చేస్ చేసినా కానీ మనకి ఏమొస్తుంది? అసెట్ వస్తుంది. కాబట్టి అసెట్ అకౌంట్ అటాచ్ టు ఎవరి దగ్గర నుంచి కొంటున్నాము? శ్యామ్ అండ్ కంపెనీ. సో కాబట్టి మెషినరీ అకౌంట్ అటాచ్ టు శ్యామ్ అండ్ కంపెనీ ఫస్ట్ ఎంట్రీ ఎప్పుడు? January 1, 2020. ఎంత? 12,894. ఇక్కడ మీరు నరేషన్ రాయాలి, నాకు ప్లేస్ లేక రాయలేదు. బీయింగ్ మెషినరీ పర్చేస్డ్ అని ఇక్కడ నరేషన్ రాయండి. బీయింగ్ మెషినరీ పర్చేస్డ్, అసెట్ కొన్నాం అయిపోయింది. దాని తర్వాత ఏంటి సెకండ్ ఎంట్రీ? డౌన్ పేమెంట్. డౌన్ పేమెంట్లో ఏమవుతుంది? సారీ చెప్పడం మర్చిపోయాను, మెషిన్ కొన్నప్పుడు ఇక్కడే వస్తుంది. ఈ 2 ఇయర్స్లో 21, 22లో మనకి ఎంట్రీ ఉండదు, ఒకటేసారి కొంటాం కదా, అందుకని దర్ ఈస్ నో ఎంట్రీ ఇన్ ద 21 and 22 ఇయర్. ఇప్పుడు డౌన్ పేమెంట్. డౌన్ పేమెంట్లో ఎవరికి అమౌంట్ వెళ్తుంది? హైయర్ వెండర్. వెండర్ ఎవరు? శ్యామ్ అండ్ కంపెనీ. సో డెబిట్ ద హైయర్ వెండర్. శ్యామ్ అండ్ కంపెనీ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్. ఎంట్రీ రాసాము. ఎంత? డౌన్ పేమెంట్ ఎంత? 2,000 కదా, 2,000 వేసాము. డౌన్ పేమెంట్ కూడా ఒక్క ఇయర్, ఫస్ట్ ఇయర్ వెళ్తుంది కాబట్టి ఇక్కడ మనం ఏమీ రాయలేదు, నిల్లని పెట్టుకున్నాము. ఇక థర్డ్ ఎంట్రీకి వస్తాము. థర్డ్ ఎంట్రీ ఏంటి? మనకి ఇంట్రెస్ట్ పేమెంట్. ఇక్కడ దీనికి నరేషన్ ఏం రాస్తాం? బీయింగ్ మేకింగ్ డౌన్ పేమెంట్, బీయింగ్ మేకింగ్ ఇనీషియల్ అమౌంట్, బీయింగ్ ఇనీషియల్ అమౌంట్ పెయిడ్ అనండి, లేకపోతే బీయింగ్ ఇనీషియల్ అమౌంట్ పెయిడ్ నరేషన్. ఇక మూడవ ఎంట్రీ ఇంట్రెస్ట్ డ్యూ ఉంది కదా, దానికి ఎంట్రీ ఏంటి? ఇంట్రెస్ట్ అకౌంట్ అటాచ్ టు శ్యామ్ అండ్ కంపెనీ కదా, ఇంట్రెస్ట్ అకౌంట్ అటాచ్ టు శ్యామ్ అండ్ కంపెనీ. దీని మీద ఫోకస్ చేయండి. ఫస్ట్ ఇయర్ 5,445, సెకండ్ ఇయర్ 372, ఇక్కడ సెకండ్ ఇయర్ 372, థర్డ్ ఇయర్ 189 వేసుకున్నాము కదా. ఇంట్రెస్ట్, బీయింగ్ ఇంట్రెస్ట్ డ్యూ టు శ్యామ్ అండ్ కంపెనీ అని కూడా రాయొచ్చు నరేషన్. ఓకేనా? ఇంగ్లీష్లో ఇంత క్లియర్గా చెప్పలేదు, మీకు ఇంకెక్కువ క్లియర్గా చెప్తున్నాను ఎందుకంటే మనోళ్ళు కదా. సరే, ఇంట్రెస్ట్ అయిపోయింది. తర్వాత ఏంటి నెక్స్ట్? ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేయాలి. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సేమ్ ఎంట్రీ, ఈ ఎంట్రీ సేమ్ ఉంటుంది కదా.
ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ ఎవరికి చేస్తున్నాం? శ్యామ్ అండ్ కంపెనీకి. శ్యామ్ అండ్ కంపెనీ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్. ఇది ఎంత అమౌంట్? ఇన్స్టాల్మెంట్ 4000. ఎవ్రీ ఇయర్ సేమే కదా, అందుకని 4000 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కూడా 4000, థర్డ్ ఇయర్ కూడా 4000 వేసుకున్నాము. తర్వాత ఏంటి? ఫిఫ్త్ ఎంట్రీ డెప్రిసియేషన్ ప్రొవైడ్ చేయాలి. డెప్రిసియేషన్ ప్రొవైడ్ చేయాలంటే డెప్రిసియేషన్ అకౌంట్ అటాచ్ టు మెషినరీ అకౌంట్. డెప్రిసియేషన్ ఎంత వచ్చింది? ఫస్ట్ ఇయర్ ఎంత? 2579 ఇది వేసాము. సెకండ్ ఇయర్ ఎంత? 2063 వేసాము. థర్డ్ ఇయర్ ఎంత? 1650 వేసేసాము. ఇక ఆరవ ఎంట్రీ ఏంటి? ఇంట్రెస్ట్ అండ్ డెప్రిసియేషన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్కి ట్రాన్స్ఫర్ చేయాలి కదా, అందుకని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అటాచ్ టు ఇంట్రెస్ట్ టు డెప్రిసియేషన్. ఇప్పుడు ఈ ఇయర్ చూసుకోండి, ఇంట్రెస్ట్ ఎంత ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది కదా, 545 వేసేసాం. డెప్రిసియేషన్ ఎంత? ఇది 2579. ఈ రెండు కలిపితే 3124. ఇది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ కూడా అట్లనే చూసుకోండి. ఇంట్రెస్ట్ ఎంత? 372. డెప్రిసియేషన్ 2063. ఈ రెండు కలిపితే 2435. థర్డ్ ఇయర్ కూడా ఇంట్రెస్ట్ 189, డెప్రిసియేషన్ 1650, రెండు కలిపితే 1839 వచ్చేసింది. జనరల్ ఎంట్రీస్ అయిపోయినాయి. తర్వాత ఏం చేద్దాము? లెడ్జర్ అకౌంట్స్ చేయాలి. లెడ్జర్ అకౌంట్స్, రెండు అకౌంట్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి శ్యామ్ అండ్ కంపెనీ అంటే హయ్యర్ వెండర్ అకౌంట్ అండ్ అసెట్ అకౌంట్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకొక రెండు చేస్తాము, కానీ ఫోకస్ చేయాల్సింది మీ రెండింటి మీద ఎక్కువ. చూడండి, ఫస్ట్ మనం మెషినరీ అకౌంట్ తీసుకుందాం. మెషినరీ అకౌంట్ అంటే మనం డెప్రిసియేషన్లో చేసాం కదా, అదే అకౌంట్. ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ మనకి ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్ చూసుకోండి. ఫస్ట్ ఇయర్లో మెషినరీ ఎక్కడుంది? మెషినరీ అకౌంట్ చేస్తున్నాం కదా, మెషినరీ అకౌంట్ ఇక్కడ ఉంది. అంటే డెబిట్ సైడ్న మనము శ్యామ్ అండ్ కంపెనీ అని రాస్తాము. శ్యామ్ అండ్ కంపెనీ ఫస్ట్ ఇయర్ జనవరి 1 ఎంత కొన్నది? 12,894 రాసాము. ఇంకెక్కడుంది మెషినరీ? ఇక్కడుంది. ఎక్కడుంది? క్రెడిట్ సైడ్లో ఉంది. సో క్రెడిట్ సైడ్లో మనం బై డెప్రిసియేషన్ అనేసి ఎంత ప్రొవైడ్ చేస్తాం? 2579 రాస్తాము. ఇంకా వేరే ఎంట్రీ లేనే లేదు మెషినరీకి సంబంధించి. సో బ్యాలెన్స్ రెండు చూస్తే కనుక క్యారీ డౌన్ క్రెడిట్ సైడ్లో వచ్చింది, దీన్నే బ్రాడ్ డౌన్ అంటాము. ఇక సెకండ్ ఇయర్లోకి వస్తే మనకి ఒకటేసారి మెషినరీ కనిపిస్తుంది డెప్రిసియేషన్ ప్రొవైడ్ చేసినప్పుడు, ఇక్కడనే ఉంటుంది, ఇంకెక్కడ లేదు. ఓకేనా? సో ఎంత ఉంది? 2063 వేసాము, ఇంకేం లేదు. సో బ్యాలెన్స్ క్యారీ డౌన్ అంటే ఈ డిఫరెన్స్, ఈ రెండింటి డిఫరెన్స్ క్యారీ డౌన్, మళ్ళీ బ్రాడ్ డౌన్. థర్డ్ ఇయర్ కూడా మళ్ళీ ఒకటే ఎంట్రీ, ఏంటది? మెషినరీ కదా, మెషినరీ అంటే ఈ ఒక్క ఎంట్రీనే కనిపిస్తుంది. 1650 వేసాము. వేసిన తర్వాత ఇక్కడ మనము బ్యాలెన్స్ క్యారీ డౌన్ రాయలేదు కదా ఇక్కడ. ఓకే, బ్యాలెన్స్ క్యారీ డౌన్ 6,602 వచ్చింది. ఇది ఇక్కడికి బ్రాడ్ డౌన్ అన్నాం, అయిపోయింది. ఇది క్లియర్ కదా, మెషినరీ అకౌంట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, హయ్యర్ వెండర్ అంటే శ్యామ్ అండ్ కంపెనీ అకౌంట్. ఇది కొంచెం కేర్ఫుల్గా చూడండి. ఫస్ట్ ఇయర్లో ఏమున్నాయి మనకి? శ్యామ్ అండ్ కంపెనీ ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఉన్నాడు, క్రెడిట్ సైడ్లో ఉన్నాడు కాబట్టి క్రెడిట్ సైడ్లో ఉన్నాడు కాబట్టి క్రెడిట్ సైడ్న ఆపోజిట్ ఎంట్రీ రాస్తాం, బై మెషినరీ అకౌంట్, పర్చేసింగ్ ద మెషినరీ 12,894 ఇది రాసాము. ఇంకా శ్యామ్ అండ్ కంపెనీ ఎక్కడొచ్చాడు? ఇక్కడ వచ్చాడు, ఇమ్మీడియట్గా డౌన్ పేమెంట్కి డెబిట్ సైడ్లో వచ్చాడు కాబట్టి డెబిట్ సైడ్న టు బ్యాంక్ అకౌంట్ అని 2000 వేసుకున్నాము. మళ్ళీ ఇంట్రెస్ట్ కూడా వచ్చాడు, ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంటుంది? క్రెడిట్ సైడ్లో ఉంటుంది. శ్యామ్ అండ్ కంపెనీ ఎక్కడ ఉన్నాడు? క్రెడిట్ సైడ్లో ఉన్నాడు. సో క్రెడిట్ సైడ్న ఇంట్రెస్ట్ అకౌంట్ అని 545 వేసుకున్నాము. తర్వాత ఫస్ట్ ఇన్స్టాల్మెంట్కి డెబిట్ సైడ్లో వస్తాడు, మళ్ళీ టు బ్యాంక్ అకౌంట్ 4000. ఇట్లా 4 ఎంట్రీలు వచ్చినాయి. ఒకటి పర్చేసింగ్ అసెట్, ఇంట్రెస్ట్, ఇది ఇనీషియల్ పేమెంట్ అండ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, 4 ఎంట్రీస్ వచ్చినాయి, ఇంకేం లేవు. సో దీన్ని టాలీ చేస్తే మనకి 7,439 వచ్చింది. 7,439 ఏం చేస్తాము? బ్రాడ్ డౌన్ అని అక్కడ రాసుకుంటాము. సెకండ్ ఇయర్ నుంచి మనకి ఈ శ్యామ్ అండ్ కంపెనీ ఈ రెండు ఎంట్రీలు రావు, అంటే ఇది అండ్ ఇది, ఈ రెండు రావు. ఈ రెండు రావంటే ఏమొస్తాయి? ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ వస్తుంది. ఈ ఇంట్రెస్ట్ ఇది చూడండి, సెకండ్ ఇయర్ గురించి ఇంట్రెస్ట్ 372, బై ఇంట్రెస్ట్ 372, అండ్ తర్వాత మనకి సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఉంది కదా, ఇది 4000, టు బ్యాంక్ అకౌంట్ 4000, క్యారీ డౌన్ బ్రాడ్ డౌన్. మళ్ళీ థర్డ్ ఇయర్ కూడా సేమ్ మనకి శ్యామ్ కదా, శ్యామ్ ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఉన్నాడు, అంటే మేకింగ్ ద
పేమెంట్ టు బ్యాంక్ అకౌంట్ 4,000. తర్వాత ఇతనికి సంబంధించిన ఇంట్రెస్ట్ ఎంత ఉంది? ఇంట్రెస్ట్ 189 వేసుకున్నాము. ఈ రెండు టాలీ అయిపోతాయి. ఇప్పుడు బ్రాడ్ డౌన్ 3811 కదా, దానికి మనం ఇంట్రెస్ట్ రాసుకున్నాం. ఎంత ఉంది? 189 రాసుకున్నాం. రాస్తే 4,000. ఇక్కడ డెబిట్ సైడ్లో కూడా మనము ఇన్స్టాల్మెంట్ అమౌంట్ 4,000 వేసాం కదా, రెండు టాలీ అయిపోతాయి. అంటే అకౌంట్ క్లోజ్. అర్థమైంది కదా. దీని తర్వాత మనం చేయాల్సింది డెప్రిసియేషన్ అకౌంట్. చాలా ఈజీ డెప్రిసియేషన్ అకౌంట్, అందుకని నేను చిన్నగా రాశాను. మీరు రాయాల్సింది ఇట్లనే పెద్దగా రాయాలి. డెప్రిసియేషన్ అకౌంట్ ఏం చేస్తామంటే, ఇక్కడ డెప్రిసియేషన్కి మనకి ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయి చూడండి. మనకి ఫస్ట్ ఇయర్ చూస్తే డెప్రిసియేషన్ ఇక్కడే ఉంది. డెప్రిసియేషన్ ఇక్కడ ఉంది. డెబిట్ సైడ్లో ఉంది. డెబిట్ సైడ్లో టు మెషినరీ అకౌంట్ అంటాం. టు మెషినరీ అకౌంట్ కనపడుతుందా? టు మెషినరీ అకౌంట్ 2579. ఇంకా డెప్రిసియేషన్ క్రెడిట్ సైడ్లో ఉంది. క్రెడిట్ సైడ్లో ఉంది అంటే క్రెడిట్ సైడ్న బై P&L అకౌంట్, సేమ్ అమౌంట్ బై P&L అకౌంట్. సేమ్ ఇట్లనే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కూడా ఇట్లనే వేసుకుంటూ పోతాం. ఏం లేదు, టు మెషినరీ అకౌంట్ టు బై P&L అకౌంట్, టు మెషినరీ అకౌంట్ బై P&L అకౌంట్, డెప్రిసియేషన్ అమౌంట్ వేస్తాం, అయిపోయింది. అందుకని అది పెద్ద కష్టం కాదు, ఈజీ. ఓకేనా? దీని ప్రకారం ఇంకా ఇంకొక ఎంట్రీ, ఇంకొక అకౌంట్ చేయాలి. అదేంటంటే ఇంట్రెస్ట్ అకౌంట్. ఇంట్రెస్ట్ అకౌంట్ కూడా మనకి ఎన్నిసార్లు కనపడుతుంది చూడండి. ఇక్కడ ఒకసారి కనిపిస్తుంది, ఇక్కడ ఒకసారి కనిపిస్తుంది. ఇక్కడేమో డెబిట్ అయింది, ఇక్కడేమో క్రెడిట్ అయింది. డెబిట్ అయింది అంటే మనం ఫస్ట్ ఇయర్లో ఏమని రాస్తాం? టు శ్యామ్ అకౌంట్. డెబిట్ సైడ్లో టు శ్యామ్ అకౌంట్ ఎంత? 545. ఇక్కడేమో క్రెడిట్ అయింది. క్రెడిట్ అయింది అంటే ఆపోజిట్ ఏంటి? బై P&L అకౌంట్. బై P&L అకౌంట్ 545. అట్లనే సెకండ్ ఇయర్ కూడా మళ్ళీ టు శ్యామ్ అండ్ కంపెనీ బై P&L అకౌంట్, థర్డ్ ఇయర్ కూడా టు శ్యామ్ అండ్ కంపెనీ బై P&L అకౌంట్. అట్లా సేమ్ అట్లనే వస్తాయి, ఇంకేం లేదు ఆడ. అందుకని నేను ఈ రెండు పెద్దగా చేయలేదు, కానీ మీరు ఇట్లనే పెద్దగా మంచి గీతలు కొట్టి నీట్గా ప్రజెంట్ చేయాలి. ఏ అకౌంట్? డెప్రిసియేషన్ అకౌంట్ అండ్ ఆల్సో ఇంట్రెస్ట్ అకౌంట్. డెప్రిసియేషన్, ఇంట్రెస్ట్. క్లియరేనా? స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత మీకు ఒకసారి మళ్ళీ క్విక్గా ఎట్లా అర్థం చేయించుకోవాలో చెప్తాను. మంచి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇంకా రాను ప్రాబ్లమ్స్లో జనరల్ ఎంట్రీస్ అడగరు. జనరల్ ఎంట్రీస్ ఇనీషియల్ లెవెల్లో ఉంటుంది. డైరెక్ట్గా మనం అకౌంట్స్, లెడ్జర్ అకౌంట్స్ ఓపెన్ చేయాలా. లెడ్జర్ అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు మనకు మెయిన్గా ఈ రెండు అకౌంట్స్ గుర్తుపెట్టుకున్నాం. ఆ రెండు చిన్నవి కాబట్టి వచ్చేస్తాయి. ఓకేనా? అసెట్ అకౌంట్ అంటే మీరు డెప్రిసియేషన్ చేసినారు కదా, అదే అకౌంట్. ఈ వెండర్ అకౌంట్ ఒకటి నేర్చుకోండి. వెండర్ అకౌంట్లో ఏం లేదు, కొన్నప్పుడు అసెట్ కొన్నప్పుడు బై మెషినరీ అకౌంట్ అంటాము. తర్వాత ఇంట్రెస్ట్, క్రెడిట్, ఇక్కడనేమో డౌన్ పేమెంట్ అండ్ ఇన్స్టాల్మెంట్. సెకండ్ ఇయర్ నుంచి ఇంట్రెస్ట్ అండ్ ఇన్స్టాల్మెంట్ ఇట్లా అయిపోతుంది. ఇంకొకటి క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మనం జనరల్ ఎంట్రీస్ చేసినాం కాబట్టి ఈ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ టేబుల్ ప్రకారం చేసి చూసుకున్నాము. డైరెక్ట్గా లెడ్జర్ అకౌంట్స్ చేసినప్పుడు ఇది అవసరం లేదు. ఎట్లా చేయాలో మీకు నేర్పిస్తాను ఇంకా ఫ్యూచర్ క్లాసెస్లో. ఈజీ, ఏం భయం లేదు, ఈజీగా గట్టెక్కొచ్చు. అండ్ చాలామంది భయపడతా ఉంటారు, హైయర్ పర్చేజ్, డిపార్ట్మెంటల్ అకౌంట్స్, లేకపోతే బ్రాంచ్ అకౌంట్స్ అని, అన్నీ ఈజీ, రాయల్టీ అకౌంట్స్ అని, ఏదైనా కానీ ఈజీనే. కొంచెం కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి అంతే. అర్థమైందా? తప్పకుండా వీడియోస్ 10 మందికి షేర్ చేసుకోండి. ప్రాక్టీస్ బాగా చేయండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా ఉంటుంది. మీరు ఏ కోర్సు, ప్రొఫెషనల్ కోర్సెస్ చేసినా, నార్మల్ బీకామ్, బీబీఏ ఏది చేసినా కానీ కొంచెం ప్రాక్టీస్ బాగా చేయాలి. ఓకేనా? సో స్టే కనెక్టెడ్. తప్పకుండా వీడియో షేర్ చేసుకోండి. హ్యావ్ ఎ బ్రైట్ కెరియర్. గుడ్ లక్.